ఇప్పుడు మనం స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లంలో ఏ మ్యాన్ రైడ్ అవుట్ certain distance by a train at the rate 25 km/h. ఒక మనిషి ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నాడు అనుకుందాం. ట్రైన్లో ఉన్నాడంటే ఈ మనిషి ట్రైన్ తోటి కొంత దూరం డి అనే డిస్టెన్స్ అనుకుందాం ట్రావెల్ చేశాడంట విత్ స్పీడ్ S1 అనే స్పీడ్ తోటి ఇక్కడి నుంచి డి డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంట. S1 ఎంత అంటే 25 km/h తోటి ట్రావెల్ చేశాడంట. అయితే అండ్ వాక్డ్ బ్యాక్, ఈసారి అదే మ్యాన్ నడుచుకుంటా ఇక్కడి నుంచి వెనక్కి వచ్చేసాడంట ఎట్ ద రేట్ ఆఫ్ 4 km/h. 4 km/h తోటి ఇక్కడి నుంచి నడుచుకుంటా మళ్ళీ సేమ్ అదే డిస్టెన్స్కి ట్రావెల్ చేశాడంట. అయితే ద హోల్ జర్నీ టుక్ 5 hours 48 minutes. టోటల్ టైం ఎంత పట్టింది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి టోటల్గా పట్టిన టైం ఎంత అంటే 5 hours 48 minutes అంట. అయితే వాడేం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఈచ్ సైడ్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళిన సైడ్కి ఎంత డిస్టెన్స్ అండ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళిన దానికి ఎంత డిస్టెన్స్ అని అడుగుతున్నాడు. అంటే డి ఎంత అని అడుగుతున్నాడు, ట్రావెల్ చేయడానికి ఆయన డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు ఈచ్ సైడ్. సో మనం ఫస్ట్ యూనిట్స్ చూద్దాం. km/hలో ఉన్నాయి కాబట్టి నాకు టైము ఇందులో ఉండాలి, హవర్స్లో ఉండాలి. కానీ ఇక్కడ వాడు మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ దాన్ని హవర్స్లో కన్వర్ట్ చేసుకుందాం. 5 + 48 by 1 minute equals to 1 hour is equals to 60 minutes కాబట్టి 60 వేసుకుంటున్నా. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఇందులో వస్తుందంటే హవర్స్లో వస్తుంది. 5 + ఈ రెండు క్యాన్సిల్ అయ్యే టేబుల్ ఏమైనా ఉందా? 2 టేబుల్ పోతుంది. 2 2s are 4, 2 4s are 8, 2 3s are 6, 2 0 0, 2 1s are 2, 2 2s are 4, 2 1s are 2, 2 5s are 10, 3 4s are 12, 3 5s are 15. సో 5 + 4/5 అంటే కామన్ ఎల్సిఎం ఎంత వస్తుందంటే 5 వస్తుంది. 5 5s are ఎంత 25 ప్లస్ 4 ఎంత 29 అవుతుంది. సో 29/5 hours పట్టిద్ది టోటల్ టైము. మనం ఇప్పుడు డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి, మనకి ఫార్ములా యావరేజ్ స్పీడ్ ఎలా కనుక్కోవాలనే దానికి ఫార్ములా తెలుసు. ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో నాకు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసినప్పుడు డి డిస్టెన్స్ కవర్ చేశాడు అండ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసినప్పుడు ఇంకో డి డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. సో 2d డిస్టెన్స్ టోటల్ బై టోటల్ టైం ఎంత అంటే టీ. సో నాకేం కావాలంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డిస్టెన్స్ టర్మ్ ఒకటే ఉంచేసి ఇటు మిగతాన్ని అటు తీసుకెళ్దాం. అప్పుడు నాకేమవుతుంది, డినామినేటర్లో ఉంది కాబట్టి ఇటువైపు వెళ్తే మల్టిప్లై అవుతుంది, డివిజన్లో ఉంది కాబట్టి. ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి ఈజ్ఈక్వల్ టు అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఈజ్ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ అయిపోతుంది. సో నా డిస్టెన్స్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ స్పీడ్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు, నాకు S1 S2 ఇచ్చేసాడు. సో మీరు ఇంతకుముందు ఫార్ములాస్ చూసుకుంటే డి డిస్టెన్స్ కేసెస్ చెప్పాను ఇంతకుముందు లెక్చర్లో, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఒక కార్ తోటి డి డిస్టెన్స్ S1 స్పీడ్ తోటి అండ్ అగైన్ డి డిస్టెన్స్ S2 స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తే యావరేజ్ స్పీడ్ ఏమైంది అంటే 2s1 s2 by s1 plus s2 అయింది. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఏమైంది అంటే 2 into s1 s2 by s1 plus s2 అయింది ఇంటూ ఇంకా మిగిలిపోయిన టర్మ్స్ ఏంటంటే t/2. సో ఈ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి క్యాన్సిల్ చేశాను. అండ్ ఈ వాల్యూస్ ప్లేస్
ఈ వేరియబుల్స్ ప్లేస్లో వాల్యూస్ పెట్టేసుకుందాం. S1 అంటే ఎంత స్పీడ్ 25 ఇంటూ S2 ఎంత 4 బై S1 ప్లస్ S2 అంటే 25 ప్లస్ 4 ఇంటూ టైం ఎంత వచ్చిందండి నాకు 29/5 వచ్చింది. సో ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ పోతాయా? 5 1s are 5, 5 5s are 25. సో 5 ఇంటూ 4 ఇంటూ 29 బై 25 ప్లస్ 4 ఎంత 29. ఇప్పుడు కూడా పైన 29 1s are క్యాన్సిల్ అవుతుంది. సో నాకు డిస్టెన్స్ వచ్చింది ఎంత వచ్చింది 5 4s are ఎంత అంటే 20. ఇప్పుడు ఇది యూనిట్స్ ఏంటి అనేది ఎలా తెలుస్తుందంటే మనం స్పీడ్స్కి యూనిట్ ఏంటి తీసుకున్నాం km/h. సో కిలోమీటర్స్ వస్తుంది నాకు డిస్టెన్స్కి. ఇలా స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం మీద ఒక సమ్ని సాల్వ్ చేయొచ్చు. ఈ సమ్లో మనం ఏం చేసామంటే సింపుల్గా ఒక మనిషి ఇక్కడి నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేశారంటాయి. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి S1 స్పీడ్ తోటి 25 km/h తోటి ట్రావెల్ చేస్తే డిస్టెన్స్, అదే స్పీడ్ ఈసారి స్పీడ్ మార్చాడు 4 km/h తోటి వెనక్కి వచ్చేసాడు మళ్ళీ. అయితే అలా రావడానికి పట్టిన టైం ఎంత అంటే 5 hours 48 minutes అంట. వాట్ ఈస్ ద డిస్టెన్స్ అని అడుగుతున్నారు. సో ఈ డిస్టెన్స్ కనుక్కోవడానికి నేను సింపుల్ యావరేజ్ స్పీడ్ అనే ఫార్ములా వాడాను. అండ్ దాని తర్వాత యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది 2s1 s2 బై S1 ప్లస్ S2 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. అండ్ దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ని ఆ వేరియబుల్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను. నాకు డిస్టెన్స్ వచ్చేసింది. ఇలా మనం ఇలాంటి సమ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని హెల్ప్ చేయండి. థ్యాంక్స్.